ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రశ్న రావణ్ యొక్క అంశం తీవ్ర కలకలం రేకెత్తిస్తున్న సంగతి మనకి తెలిసిందే. యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు ఆ వ్యవహారం గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ మాట్లాడుకునే పరిస్థితుంది. నంద్యాల జిల్లాలో జరిగినటువంటి భూమి బీ హక్కు బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం సమాజంలో మత విద్వేషాలు రేకెత్తించేలాగా హిందూ పురాణాలు శ్రీరాముడు సీతాదేవి మీద అత్యంత నీచంగా వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశ్న రావణ్ వెనక అసలు శక్తులు ఎవరు అనేది ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడింది అంటూ ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ వివాదంలో దొరికినటువంటి కీలక ఆధారాలు ప్రభుత్వానికి ఒక బలమైనటువంటి వజ్రాయుధంలా మారాయని, వీటి ద్వారా అటు సదరు యూట్యూబర్ని ఇటు అతని వెనకొండు నడిపించేటువంటి వైసీపీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డంగా బుక్ చేశారు అంటుంది తెలుగుదేశం మీడియా. సమాజంలో శాంతి భద్రతల్ని విచ్ఛిన్నం చేయడానికి, ప్రజల మధ్య కుల మత విభేదాలు సృష్టించడానికి ప్రతిపక్ష పార్టీ ఎంతటి నీచమైనటువంటి కుట్రలకైనా పాల్పడుతుందో చెప్పడానికి ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి పరిస్థితుంది. హిందూ దేవుళ్ళని కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి వీడియోలు చేసినటువంటి ప్రశ్న రావణ్కి వైసీపీ నుంచి భారీగా ఆర్థిక సాయం కూడా అందింది అంటూ బహిరంగంగా వెల్లడించారు చంద్రబాబు. సమాజాన్ని ముక్కలు చేసేటువంటి ఇలాంటి సంఘ విద్రోహక శక్తులు గొడ్డలిపాటి వెన్నుదన్నుగా నిలవడం అత్యంత దారుణమైన విషయం అంటూ కూడా ఆయన మండిపడ్డారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం విషయంలో డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ మరోవైపు హే రామ్ అంటూ కొత్త నాటకం ఆడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అసలు రంగుని ఈ ఆర్థిక లావాదేవీల ఆధారాలు పూర్తిగా బయటపెట్టాయి అంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యానించిన పరిస్థితుంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు జరిపినటువంటి లోతైన దర్యాప్తులో ప్రశ్న రావణ్ యొక్క ఫోన్ ద్వారా సీక్రెట్ సమాచారం కీలకంగా ఒకటి బయటకు వచ్చింది అన్నారు ఆయన. తీగలాక్టి దొంకంత కదిలినట్టు అతని బ్యాంకు ఖాతాల్లోకి వైసీపీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు బదిలీ అయ్యాయంటూ రకరకాల ఆధారాలు లభించాయి అంటున్నారు. ఈ ఆధారాలని ప్రభుత్వం ఒక వజ్రాయుధంగా మార్చుకుని విద్వేష రాజకీయాలు చేస్తున్న వారి మీద చట్టపరమైనటువంటి ఉచ్చుబిగిచ్చినట్లుగా అయింది. ఓట్ల కోసం, రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైనటువంటి పురాణాలని, దేవుళ్ళని అవమానించేటువంటి వాళ్ళకి నిధులు సమకూర్చడం ద్వారా వైసీపీ తన నైజానికి అడ్డంగా దొరికిపోయింది అంటూ కూడా చంద్రబాబు ఎండగట్టిన పరిస్థితుంది. చనిపోయిన తండ్రి ఫోటోలకి పూజలు చేస్తూ కన్న తల్లిని, తోబుట్టువుని, చెల్లిని కనీసం గౌరవించినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు అని కూడా తీవ్ర విమర్శలు చేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి హెచ్చరిక జారీ చేశారు. రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వం ఫ్యాక్షనిజం, రౌడిజం పెంచి పోషించిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ పూర్తి ప్రశాంతతను కూడా తీసుకొచ్చామని చంద్రబాబు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ప్రజల మనోభావాల్ని దెబ్బతీసేలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టిన వారికి చట్ట ప్రకారం కఠినమైనటువంటి శిక్షలు పడతాయి అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు.